చేస్తారు అని అంటారు కదా. ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి కలిసిన నేపథ్యంలో అధికారులను ప్రభావితం చేయడం ఇది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వెళ్ళి కలుస్తున్న అమిత్ షాతో విజయసాయి రెడ్డికి ఏం పని ఉంటుందండి? అధికారంలో ఉన్నప్పుడే ఏం లేదు, అధికారంలో ఉన్నప్పుడే ఏం లేదు. చేయగలిగింది ఏముంటుంది? ఇతను అపోజిషన్ లో ఉన్నాడు, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. విజయసాయి రెడ్డి చేయగలిగింది ఏముంది? అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది? అడిగేది ఏముంటుంది? అవును, అధికారంలో ఉన్నప్పుడే ఏం అడగలేదు, ఇప్పుడే అడుగుతారు. వాళ్ళు కేవలం అమిత్ షా తోటి ఫోటో తీయించుకోవటానికే వెళ్తున్నాడండి. ఓకే, అమిత్ షా తోటి కేవలం ఫోటో తీయించుకొని ఆ ఫోటోని పబ్లిసిటీ చేసుకొని ఇక్కడ తెలుగుదేశం జనసేన నాయకులలో, అక్కడ ఢిల్లీలో ఉన్న అధికారుల్లో ఒక రకమైన అనుమానాలు రేకెత్తించటానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు, ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా వెళ్తున్నారు, కలుస్తున్నారు. పోనీ కలిసిన తర్వాత మేము అమిత్ షాని ఇది అడిగాము అని ఏదన్నా చెప్తారంటే చెప్పరు. ఇప్పుడేం అడుగుతారు సార్? మీరు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడే ఏం అడగలేదు. దాన్ని ఏంటంటే వాళ్ళకి కావాల్సి, నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కావాల్సిందే ఈ తరహా అనుమానం కలగాలి. ఓకే, మీ మిత్రపక్షాల్లో కలగాలి, అధికారుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇటువంటి సంస్థల్లో ఉన్న ఆ కీలకమైన అధికారుల మనస్సుల్లో కూడా ఇటువంటి భావన రేగాలి. అంటే ఏదో సంబంధం ఉంది, విజయసాయి రెడ్డి చాలా పవర్ఫుల్, వీళ్ళందరూ క్లోజ్, వీళ్ళ మిత్రులే, వీళ్ళందరూ కలిసే ఉంటారు, కలిసే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ పాయింట్ అంటే అక్కడ ఏమి లేదు. అమిత్ షా ఇటువంటి వాళ్ళని కొన్ని కోట్ల మందిని చూసి ఉంటాడు. అవును, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది వస్తుంటారు అమిత్ షాకి. అవును, అమిత్ షా దగ్గరికి. అది ఆయనకి పెద్ద విషయం కాదు. కాకపోతే వీళ్ళు ఆడుతున్న గేమ్ ఇది. ఈ గేమ్ కారణంగా చాలా డిలేస్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పటికీ కేంద్రంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. అమిత్ షా చాలా దగ్గర అనేది బయట చూపించడానికి ఆ ఫోటో రిలీజ్ చేస్తున్నాడండి, అంతే సింపుల్. ఇతనికి ఏమి అమిత్ షా వరం ఇచ్చేసి నిన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేయకుండా నేను నిన్ను కాపాడుతాను, సిబిఐ ఏం చేయకుండా కాపాడుతాను అని చెప్పేది లేదు అక్కడ. అసలు అటువంటి పరిస్థితి ఢిల్లీలో లేదు. కానీ వీళ్లకున్న మనీ పవర్ తోటి ఇటువంటి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఒక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ విజయపాల్ అనే ఆఫీసరు తన మొత్తం జీవితకాలం సంపాదించిన అంటే జీతం అంతా కూడా, ఆ జీతం అంతా పెట్టినా కానీ ఆ అడ్వకేట్ ఖర్చు భరించలేడు. అవును, అటువంటి కాస్ట్లీయెస్ట్ అడ్వకేట్లని మరి విజయపాల్ లాంటి వ్యక్తి తీసుకున్నాడు, వాళ్ళ సర్వీసెస్ తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరు మనీ పవర్ వెనక ఎవరున్నారు? ఇప్పుడు మీరు అంటే అది విజయపాల్ పైన ఉన్న ప్రేమతో కాదు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని. ఎగ్జాక్ట్లీ. నేను అందుకనే అంటే ఇటువంటి కారణాలతోటి వాళ్ళు ఆడుతున్న ఈ మనీ గేమ్ ని, ఈ పొలిటికల్ గేమ్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఇంకేం చేయలేరు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి ఇంకేం లేదు. దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 4.5 years. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మాత్రం అధికారుల్లో అనుమానం కలిగించటానికి వీళ్ళు వేస్తున్న ప్లాన్ ఇది. ఈ ప్లాన్ కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లొంగుతుందని నేను అనుకోను. కానీ వీళ్ళ ప్రయత్నం సార్, వీళ్ళ ప్రయత్నం ఎగ్జాక్ట్లీ వీళ్ళ ప్రయత్నం. మీరు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం గమనిస్తే, మీరు ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ చట్టాలు, ఈడీ చట్టం చాలా పవర్ఫుల్ చట్టం. అందుకని వీళ్ళు తప్పించుకోవటానికి మీకు ఆ టైం గ్యాప్ తీసుకుంటున్నారు చూడండి. వీళ్ళు ఎంక్వైరీకి వెళ్ళటానికి టైం గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఏ ఆఫీసర్ దీన్ని కదిలిచ్చాడు, ఏ ఆఫీసరు నోటీసులు ఇస్తున్నాడు, ఆ ఆఫీసర్ యాంటిసిడెంట్స్ ఏంటి తెలుసుకోవటానికి
వీళ్ళు ఈ గేమ్ ఆడుతున్నారు, డిలే టాక్టిక్స్. మ్మ్. మాకు ఆరోగ్యం బాగాలేదని ఒకడు అంటాడు, నాకు రాజ్యసభ ఉందని ఒకడు అంటాడు. ఇది వెళ్ళలేక కాదు, వెళ్ళిన తర్వాత